పుస్తక ప్రియుల మనసును దోచే అద్భుత పుస్తకాలతో ఎన్టీఆర్ స్టేడియంలో 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ ప్రారంభమైంది. మొత్తం 368 స్టాల్స్తో వేలాది పుస్తకాలతో ఈ పుస్తక ప్రదర్శన కొలువుదీరింది. చిన్నపిల్లలు ఇష్టపడే కామిక్ పుస్తకాల నుంచి మేధావులు రాసిన సాహిత్య పుస్తకాల వరకు రకరకాల పుస్తకాలు ఈ పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. ఈ నెల 19 నుంచి 29వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ పుస్తక ప్రదర్శన కొనసాగనుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున పుస్తక ప్రియులు ఈ ప్రదర్శనకు తరలి వస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. పుస్తక ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ తరుణం రానే వచ్చింది. ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తకాల జాతర ప్రారంభమైంది. ఈ నెల 19వ తేదీన 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ని ఘనంగా ప్రారంభించారు. 29వ తేదీ వరకు 11 రోజుల పాటు కూడా ఈ బుక్ ఫెయిర్ జరగనుంది. ఈసారి మొత్తం 368 స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 14 ఇతర రాష్ట్రాలకు చెందిన స్టాల్స్ ఉన్నాయి. అదేవిధంగా 20 స్టాల్స్ ప్రభుత్వానికి చెందిన స్టాల్స్, మరో 10 స్టాల్స్ రచయితల కోసం కేటాయించారు. ఈ ప్రధాన ప్రాంగణానికి ప్రముఖ కవి, ఇటీవలే మరణించినటువంటి ప్రముఖ కవి అందశ్రీ పేరునైతే పెట్టారు. మిగిలిన 4 వేదికలకు కూడా ప్రముఖ రచయితల పేర్లను పెట్టారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది చిన్నారులు ఉన్నారు. వారు ఇక్కడ పిల్లల కోసము ప్రత్యేకమైన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. వారిని పుస్తకాల వైపు మళ్లించడానికి ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలా వరకు యువత అంతా కూడా సెల్ ఫోన్లకు బానిస అవ్వకపోవడము, డ్రగ్స్కి బానిస అవ్వకపోవడం వంటి చూస్తూ ఉన్నాము. కానీ వారిని కూడా పుస్తకాల వైపు మళ్లించే విధంగా పిల్లల కోసం ప్రత్యేకించి బాలోత్సవ్ పేరిట ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో పాల్గొనడానికి కొంతమంది స్కూల్ విద్యార్థులు కూడా వచ్చారు. వాళ్ళ చేత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? నా పేరు భరత్. ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపిస్తుంది బుక్ ఫెయిర్? ఫస్ట్ టైం వచ్చారా? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కమింగ్ టు బుక్ ఫెయిర్. ఐ యామ్ ఫ్రమ్ లాల్ బహదూర్ హై స్కూల్, కాచిగూడ. ఓకే, ఎలా అనిపిస్తుంది బుక్ ఫెయిర్ చూడడం? The book fair is very nice. I didn't seen this book fair never before. So this is the first time experience to me. I'm very thankful to my teacher to give the opportunity to participate in this competition. And నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఆంధ్రప్రదేశ్లో ఇక్కడికి వచ్చిన లాల్ బహదూర్ హై స్కూల్. నా పేరు నూకరాజు. నేను ఇది ఫస్ట్ టైం బుక్ ఫేర్ రావడం. దానికన్నా ముందు ఒకసారి వెళ్ళినాం. ఇప్పుడు ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్ కన్నా వచ్చినాం. అయితే ఇక్కడ ఇన్ని స్టాల్స్ చూస్తే ఇక్కడ ఒకసారి వచ్చి వెళ్దాం అనుకున్నాం, కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం. నా పేరు హరీష్ మీనన్ అండి. చిన్నతనం నుంచి కూడా నాకు ఎండమూరి గారు అన్న, చలం గారు అన్న చాలా ఒక అడ్మిరేషన్ ఉండేది. వాళ్ళ రైటింగ్ స్టైల్ కావచ్చు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోనే నేను కూడా బుక్ రాయాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను. అది ఇన్నాళ్ళకి నెరవేరింది. అండ్ పులస పుస్తకం లాస్ట్ బుక్ ఫెయిర్లో కూడా ఉందండి. చాలా మంచిగా ఆదరించారు తెలుగు పాఠకులు అందరూ కూడా. అలాగే అమెజాన్లో కూడా 4.7 రేటింగ్ అవుట్ ఆఫ్ 5 బెస్ట్ సెల్లర్గా నిల్చుందండి. అండ్ ఇప్పుడు కూడా పులస బుక్స్ చాలా మంచిగా సేల్ అవుతున్నాయి. అండ్ దీని అంతటికి కారణం ఏంటంటే యాక్చువల్లీ ఎక్స్ ప్లాట్ఫామ్ అండి, ఫార్మర్లీ నోన్ యాజ్ ట్విట్టర్. సో ట్విట్టర్లో ఉన్న నా ఫాలోవర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళందరూ చాలా ఎంకరేజ్ చేశారండి. ఈ పులస అనే ఒక కథకి 7 lakh రీడర్షిప్ వచ్చింది. సో ఇంకా అదే పేరుతో మిగతా 27 స్టోరీస్ కూడా కలిపి పులస పుస్తకంగా తీసుకొచ్చామండి. అండ్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసము కెరియర్ గైడెన్స్ బుక్ రాశాను. బుక్ టైటిల్ వచ్చేసి టార్చ్ లైట్ అనమాట. నేను ఇంతకుముందు విప్రోలో SAP BA ఆర్కిటెక్ట్గా పనిచేసి విదేశాల్లో చాలా జాబ్స్ చేసి వచ్చానమాట. అయితే నేను చదువుకునే రోజుల్లో మనకు యాక్చువల్లీ కెరియర్ గైడెన్స్కి సంబంధించి పెద్దగా సమాచారం లేదు. నేను ఒకసారి మార్కెట్ సర్వే చేసిన తర్వాత నాకు తెలిసింది ఏమంటే ఇప్పటికీ కూడా అదే పరిస్థితి ఉందండి. అసలు చాలామంది పేరెంట్స్కి సపోజ్ వాళ్ళకు హై స్కూల్ పిల్లలు ఉన్నారనుకోండి, లేదంటే కాలేజ్ పిల్లలు ఉన్నారు. హై స్కూల్ తర్వాత వాళ్ళని ఏ దిశగా నడిపించాలి, ఏమి చదివించాలి అనేది ఎవరికి ఐడియా లేదు. ఏది చదివితే ఏ వృత్తి వాళ్ళకు దొరుకుతుంది అనేది కూడా సరిగ్గా ఐడియా లేదనమాట ఇప్పటికి కూడా. అందుకోసం ఈ పాయింట్ తీసుకొని మనకు కొద్దిగా వాళ్ళకు ఒక వెలుగు ఇద్దామని చెప్పేసి ఒక 250 పేజీల పుస్తకాన్ని రాశాను. దీంట్లో ప్రధానంగా ఏముంటుందంటే SSC తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి కెరీర్ ఆపర్చునిటీస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ITI, పాలిటెక్నిక్, వొకేషనల్ కోర్సు, లేదంటే ఇంటర్మీడియట్, ఇలా ఉంటుంది కదా ఏమున్నాయి. తర్వాత ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఏమేమి ఉన్నాయి, సైన్స్ స్ట్రీమ్ వాళ్ళకి ఏమున్నాయి ఆప్షన్స్, కామర్స్ వాళ్ళకి ఏమున్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈనాటికి కూడా చాలామంది పేరెంట్స్కి కూడా IITకి IIITకి డిఫరెన్స్ తెలీదు. అట్లాగే NITకి IITకి 2 ఒకే రకమైన ఎగ్జామ్స్ ఉంటాయా, కాంపిటేటివ్ చాలామందికి తెలియదు అనమాట. సో ఇదంతా డార్క్ ఏరియా చాలామందికి.
అందుకోసం ఏంటంటే ఇవన్నీ చాలా స్పష్టంగా ఇందులో రాశాను. సో రాసింది ఇంగ్లీష్లోనే రాసినా కూడా ఒక 3-4 పేజెస్ తెలుగు కామెంటరీ ఇచ్చాను అనమాట, తెలుగు వ్యాఖ్యానం ఈ పుస్తకం గురించి. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. చాలా ఉపయోగపడుతుందండి స్టూడెంట్స్కి, ప్లస్ పేరెంట్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి. నా పేరు రామకృష్ణ. 3 బుక్స్ ఆథర్గా రాశాను. బేసికలీ నేను సైనిక్ స్కూల్ స్టూడెంట్ని. సో నా ఫస్ట్ బుక్ ర్యాంబో 7 సీజన్స్ అట్ సైనిక్ స్కూల్ అనేది నా ఫస్ట్ బుక్. ఇది క్లాస్ 6 నుంచి 12th వరకు సైనిక్ స్కూల్లో జర్నీ ఇది. సో మోస్ట్లీ ఏమవుతుందంటే దీన్ని రాయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, జనరల్గా మనం 6th మన స్కూల్లో ఉన్నప్పుడు రామకృష్ణ అనే క్యారెక్టర్కి ర్యాంబో అనే ఒక నిక్నేమ్ వస్తుంది అనమాట. సో ఇతను స్కూల్కి ఒక పర్పస్ కోసం వెళ్తాడు, కానీ ఈ ర్యాంబో అనే నిక్నేమ్ వచ్చాక అతనిలో ఉన్న కొన్ని క్వాలిటీస్ని బేస్ చేసుకొని ర్యాంబో అని ఒక నిక్నేమ్ వస్తుంది. సో ఆ లైఫ్ అంతా 6 నుంచి 12th వరకు కూడా అతను నేను ర్యాంబోలాగా నేను ఉండాలి, ఎప్పుడు అప్రూవ్ చేసుకోవాలి, ఆ లెవెల్లో ఉండాలన్న ఉద్దేశంతో ఉంటాడు. సో ఫైనలీ ఈ ర్యాంబో అనే ఐడెంటిటీ కోసం అతను మొత్తం ఎంటైర్ లైఫ్ని అక్కడ లీడ్ చేసిన తర్వాత 12th క్లాస్ అయిపోయిన తర్వాత అతను రియలైజ్ అవుతాడు. సో యాక్చువల్లీ నేను రామకృష్ణ అని ఈ స్కూల్కి వచ్చిన పర్పస్ ఒకటి, కానీ నేను ఈ ర్యాంబో అనే మాయా నేను క్రియేట్ చేసుకున్న ఒక ఐడెంటిటీతో నేను లైఫ్ అంతా లైఫ్ ఇన్ ద సెన్స్ 6 to 12 నా జర్నీ అంతా కంప్లీట్ చేశాను కాబట్టి దీనివల్ల నాకు జరిగిన మేలు ఏమిటి, లేదంటే నేను వేరే గాట్ డిస్ట్రాక్టెడ్ అడ్వాంటేజ్ ఏంటనేది ఒక రకంగా తన్ని తాను పరీక్షించుకునేటటువంటి బుక్ అనమాట. ఇట్స్ వెరీ మచ్ రికమెండెడ్ ఫర్ చిల్డ్రన్, పేరెంట్స్ అండ్ టీచర్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హలో అండి, నా పేరు హరిప్రాల్ సత్యప్రసాద్. నేను ఇంతకుముందు కథలు రాశాను, నావళ్ళు రాశాను, ప్రపంచ సినిమా చరిత్ర అనే పుస్తకం రాశాను. ఇప్పుడు కొత్తగా రాసిన పుస్తకం ఇది 30 రోజుల్లో ఏ నేర్చుకోండి. సో ఈ పుస్తకంలో ఏంటంటే వాడి ఇప్పుడు అనేది చాలా కామన్ అయిపోయింది. మన ఉద్యోగంలో కానీ లేకపోతే మన పర్సనల్ వ్యవహారాల్లో కానీ చాలా కామన్గా వాడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఎలా వాడాలి దాన్ని, దీంట్లో వ్యాసాలు రాయడం దగ్గర నుంచి లేకపోతే రివ్యూలు రాయొచ్చు, పుస్తకాలు తయారు చేయొచ్చు, బొమ్మలు వేయచ్చు, వీడియోలు తయారు చేయొచ్చు, ఇవన్నీ ఎలా చేయాలనేది ఈ పుస్తకంలో చాలా డీటెయిల్గా, చాలా సింపుల్ లాంగ్వేజ్లో, అంటే చాలా కాలేజ్ పిల్లలు కూడా అర్థం చేసుకున్నట్టు, 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా అర్థం చేసుకున్నట్టు చాలా సింపుల్ లాంగ్వేజ్లో రాసిన పుస్తకం ఇది. తప్పకుండా కొని చదవండి, ఎలా ఉందో ఇందులో ఉన్న డీటెయిల్స్ నాకు పంపించి నాకు చెప్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, నా పేరు సతీష్ చెండు. దిస్ ఈజ్ మై సెకండ్ బుక్, నువ్వు వెర్షన్ 2.0. యాక్చువల్గా ఇది బుక్ కాదు, జీవితం. ఎందుకంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఈ బుక్ ఒక నిదర్శనం. నేను చేసిన పర్సనాలిటీ ట్రాన్స్ఫర్మేషన్స్ని దాంట్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుని దీంట్లో రాయడం జరిగింది. సో ఎక్స్పెరిమెంట్ లెవెల్లో చాలామంది డిఫరెంట్ స్టేజెస్లో ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ బాగా నాలెడ్జ్ తక్కువ, లేకపోతే ఊర్లో ఒక గేదెలు కాసే కుర్రాడు, ఏమాత్రం ఈ ఆధునిక ప్రపంచానికి సంబంధం లేని ఒక కుర్రోని తీసుకుని అతని మీద నేను 1 సంవత్సరంన్నర ఈ బుక్లో ఉన్న థీసెస్ని, టెక్నిక్స్ని అప్లై చేస్తే హీస్ డూయింగ్ జాబ్ ఇన్ టీసీఎస్ నౌ. హీఈస్ డూయింగ్ రియల్లీ గ్రేట్. అలా ఒక 70 పీపుల్ దాకా నేను చేయడం జరిగింది. మోర్ దాన్ 100 పీపుల్ వరకు నా వల్ల జాబ్స్ రావడం కూడా జరిగింది. సో ఎవరికి వాళ్ళే మోటివేట్ అయ్యి ఈ బుక్లో ఉన్న టెక్నిక్ని యూజ్ చేసుకుని సో ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అనడానికి ఈ బుక్ ఒక నిదర్శనం. ఇది అందరికీ చేరాలి, అందరికీ చేరడం కోసం ఈ పుస్తకం రాసింది. థ్యాంక్స్. పుస్తకాల పండగ అని చెప్పొచ్చు. ఎంతో మంది రచయితలు ఈ పుస్తక వేదికలు పరిచయం చేస్తూ ఉంటాయి. మనతో పాటు ఇక్కడ సార్ ఈ పుస్తక ప్రదర్శనకు సంబంధించినటువంటి యాకూబ్ సార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా జరుగుతోంది పుస్తక ప్రదర్శన? నిన్న సాయంత్రం ప్రారంభించుకున్నాము. నిన్నంతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ చూస్తే మధ్య 1:00కల్లా మొత్తం దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఏర్పాట్లు ఆల్మోస్ట్ పూర్తి అయినాయి. ఇవాళ చూస్తే మీకు 3 నుంచి ఇంతమంది జనం రావడం మొదలుపెట్టారు. నేను ఒకసారి షాపులన్నీ తిరుగుదామని తిరుగుతూ వస్తున్నాను. ఇప్పటిదాకా ఆ మెయిన్ వేదిక దగ్గర కార్యక్రమాలు, ఇక్కడ పుస్తకావిష్కరణలకు సంబంధించిన ఆ ఏర్పాట్లు చూసుకుంటూ అక్కడ ఇక్కడ ఇవాళ మొదటి రోజు కాబట్టి అంతా సెట్ అయిందా లేదా చూసుకుంటూ ఇటు తిరుగుతూ ఉంటే ఏ షాపులో చూసినా జనం ఉన్నారు. మొదటి రోజే ఇంత ఆదరణ. పిల్లలు ఇందాక బాలోత్సవ కార్యక్రమం జరిగితే 2 నుంచి 5 వరకు ఎంతమంది పిల్లలు, తల్లిదండ్రులు పిల్లలు తీసుకొని మేము కూడా మా పిల్లలు కూడా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉందా అని అక్కడ నిర్వాహకులను అడుగుతున్నారు. నాకైతే ముచ్చటగా అనిపించింది. ఆ వెలుగుని మనం అందరం పంచుదాము, పుస్తకాలని అందరిలోకి తీసుకెళ్దాం. థ్యాంక్ యూ అమ్మా.
చూడొచ్చు. అంటే ఫస్ట్ రోజే చాలా ఎక్కువగా స్పందన వస్తోంది. వేలాది సంఖ్యలో అయితే పుస్తక ప్రియులు ఈ పుస్తక ప్రదర్శనకు వస్తున్నారని మనకు ఈ బుక్ ఫేర్ నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు, భారీ ఎత్తున ఈరోజు నగర నలుమూలల నుంచి కూడా పుస్తక ప్రియులంతా ఇక్కడికి తరలి వచ్చారు. ఇక వారికి పుస్తకాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అందించడంతో పాటు వినోదాన్ని కూడా అందించడానికి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో పాటు పుస్తకాలతో ఏర్పాటు చేసినటువంటి సెల్ఫీ పాయింట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరైనా వారి దగ్గర చదివిన పుస్తకాలు ఉంటే వాటిని అంటే ఇచ్చే విధంగా ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక స్టాల్ని కూడా ఏర్పాటు చేశారు. తాము చదివేసిన పుస్తకాలు, తమకు అవసరం లేని పుస్తకాలన్నీ కూడా ఆ స్టాల్లో వేసే విధంగా కూడా ప్రత్యేక స్టాల్స్ని ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పుస్తకాల జాతర నిజంగా ఒక జనజాతరలో మనకు కనిపిస్తూ ఉంది. లక్షలాది సంఖ్యలో పుస్తక ప్రియులు ఇక్కడికి రానున్నటువంటి నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. దాదాపు అంటే వందల సంఖ్యలో ప్రతి సంవత్సరం పుస్తకాల ప్రదర్శనలో అయితే రచయితలు ఆవిష్కరిస్తారు వారి పుస్తకాలను. కొత్త కొత్త రచయితలు పరిచయం అవుతూ ఉంటారు. అదేవిధంగా సమకాలీన అంశాలపై పుస్తక స్ఫూర్తి పేరిట చర్చా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ విధంగా పుస్తకాల ప్రాముఖ్యతను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి ఈ బుక్ ఫెయిర్ ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM TV, హైదరాబాద్.